leaders, pastors, friends, Ambedkarites. Love and greetings in Jesus' name. Amen. I'm very happy about this meet in this evening in Dubai. It's a wonderful time for me to share. And also, I thank Reverend Dr. Isaac Nalapati Garu and Reverend Vishwanath Garu and Ratan Raja Garu and Suresh Garu for the open door for us to come to Dubai and to share and open Liberation Congress party here for Telugu people. Praise God. Hallelujah. Very clear ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తరించి మాట్లాడటం కాదు కానీ మీకు మనసులో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ క్లియర్ చేసి ఐ కంక్లూడ్ మై లిటిల్ టాక్. పాస్టర్లో ఎందుకు సేవలోకి మీరు రాజకీయాల్లోకి వచ్చారని మీ పాస్టర్లు అందరూ అనుకుంటారు. ఐ బీన్ యాజ్ ఎ ఎవాంజలిస్ట్ pastor since 35 years. సువార్థికుడిగా 25 years. సువార్థికుడిగా 30 years నుంచి ఉంటున్నాను. పాస్టర్గా 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సార్, నా జీవితం అంతా సేవ, యేసుక్రీస్తు నామం. అంటే ఎందుకు రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలకి సపోర్ట్ చేస్తున్నాం అంటే, ఇంకా నేను ఫుల్గా రాజకీయాల్లో కంప్లీట్గా రాలేదు కానీ ఐ బీన్ సపోర్టింగ్, నేను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా రాజకీయాలకి. జిఎంసి బాలయ్య గారు కానీ, గొల్లపల్లి సూర్యరావు గారు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేస్ కానీ, నేను ఇచ్చినటువంటి పొలిటికల్ అడ్వైజెస్ వల్ల చాలాసార్లు వాళ్ళ రాజకీయ పదవులనే అధిగమించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకు ఈ విజయ్ కుమార్ గారికి, ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. భారతదేశంలో అంటే డెమోక్రటిక్ కంట్రీలో స్వేచ్ఛ, స్వతంత్రము, మత స్వాతంత్రం ఉన్నటువంటి దేశంలో క్రైస్తవులకు స్వేచ్ఛ లేదు. నెంబర్ 1, వీ బీయింగ్ క్రిస్టియన్స్, మన అక్కడ క్రైస్తవులు కావాల్సిన క్రైస్తవులకు స్వేచ్ఛ లేదు. అంటే అది ఫండమెంటల్ రైట్స్ లో రిలీజియన్ ఆఫ్ రైట్ టు రిలీజన్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఈస్ నాట్ విల్లింగ్ టు ఇంప్లిమెంట్ విత్ హోల్ హార్ట్. వాళ్ళలో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ద పీపుల్ ఇన్ ద పవర్, ఉండండి ప్లీజ్, పవర్ లో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనవాళ్ళు కాదు. అధికారంలో ప్రభుత్వం ఉన్నటువంటి మనవాళ్ళు కాదు. సో మత స్వతంత్రం భారతదేశంలో లేదు. చర్చెస్ ఆర్ బీయింగ్ కొలాప్స్ చేయబడుతున్నాయి. సువార్త కాటంలో ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్స్, బహిరంగ సభలు పెట్టడానికి లేదు, మిషనరీస్ రానవటం లేదు. ఇంత క్రితంలో సభలు లేవు. డబ్బులు రప్పించుకోవడానికి, ఒక చారిటీస్ కి డబ్బులు రప్పించుకోవడానికి ఎఫ్సిఆర్ఎస్ క్యాన్సిల్స్. ఈ విధంగా క్రైస్తవులు భారతదేశంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ నాకు పర్సనల్ గా దర్శనం ఏంటంటే, ఫస్ట్ ఇంకో మాట చెప్తాను, ఈ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయాలని, నీతిగా రాజకీయాలు చేయాలని పేదవాళ్ళు రాజ్యాధికారం నిర్ణయించే డిసిషన్ తీసుకున్నటువంటి ఆ చట్టసభల్లో ఉండాలని నేను దర్శనంతో క్లారిటీతో ఒక మంచి నాయకుడు, పేద వర్గాల నుంచి ఒక ప్రతిభ ఉన్నటువంటి నాయకుడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు అనేకం చేసి ప్రతిభావంతుడు, ఒక జ్ఞాని, మంచి ఉద్యోగి
ప్రజలకు మేలు చేసే ఆఫీసర్ అని ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి త్యాగం చేసి అనేకమైనటువంటి మనల ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా పొంది త్యాగం చేసి ఇంకా 5 years అనగా చెప్పినట్టుగా 5 years సర్వీస్ ఉంది వచ్చిన కారణంగా అతనికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్, అతను సివిల్ సర్వీసెస్ లో 30 సంవత్సరాల్లో చేసినటువంటి ట్రాక్ రికార్డ్ చూసి ఆయనకు సపోర్ట్ చేయాలని నేను ముందుకొచ్చి ఆయనతో ఉంటూ సంవత్సరం నుంచి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ప్రోత్సాహం చేసి ఆయన్ని బలపరుస్తూ వస్తా ఉన్నాం. మీరు సేవకులు ప్లీజ్ మైండ్ దట్ వీ బిన్ విత్ హిమ్, వీ కేమ్ విత్ ప్యాషన్ అండ్ విజన్. యేసు ప్రభుకి భూలోకంలో తన రాజ్యాన్ని తన సంఘాన్ని ప్రారంభించి భూదిగంతం వరకు దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే దర్శనం ప్యాషన్ ఆయనకుందో, అంబేద్కర్ గారికి బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ సాంఘిక మతపరమైనటువంటి సమానత్వం ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో అండర్ కాన్స్టిట్యూషన్ లో కావాలని అతను ఎలాగైతే ప్యాషన్ తో విజన్ తో దాన్ని సాధించగలిగాడో దాన్ని అడాప్ట్ చేసుకుని తీసుకుని హార్ట్ లో పెట్టుకుని మాకున్నటువంటి అనుభవాలతో మండిపోయి నలిగిపోయి త్యాగం చేయడానికి సిద్ధమయ్యి ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. ప్లీజ్ మైండ్ అది మనం దీనికి ఓపెన్ డోర్ ఏదంటే నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్. పాస్టర్స్ ఇటువంటి వేదికల్ని ఎంకరేజ్ చేయరు. నాకు తెలిసి ఇండియాలో నేను పడ్డాను అంటే బికాస్ ఐ హ్యావ్ బీన్ యాజ్ అంబేద్కరైట్. నేను అడ్వకేట్ అంబేద్కరైట్ని. నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ని చదివాను, యేసుప్రభుని చదివాను, ప్రపంచ దేశాల చరిత్ర చదివాను. నేను ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ 2 బైబిల్ కాలేజీలో కూడా డిగ్రీ చేశాను, మాస్టరేట్ చేశాను, డాక్టరేట్ చేశాను. సో ఈ అనుభవాలతో ఉన్నాను. సేవకులు మాత్రం పాలిటిక్స్ కి ఎంకరేజ్ చేయరు. ఆ స్థితికి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి రాదు. కానీ జగన్ గారికి సపోర్ట్ చేశారు, కానీ గాడ్ 0 రిజల్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు, గాడ్ 0 రిజల్ట్ వరకు వచ్చింది. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతిమంతుడిని సపోర్ట్ చేయాలి. చూడాలి ఒకసారి ట్రాక్ రికార్డ్. ఇప్పుడు పాయింట్ డివేట్ అవ్వట్లేదు. నేను సేవకులుగా అయ్యగారు ఐజాక్ అయ్యగారు, రత్నం ఈశ్వరత్న అయ్యగారు, సురేష్ అయ్యగారు వీళ్ళ సేవకులుగా దే బికమ్ ఓపెన్ డోర్ ఈ దేశంలో. వాళ్ళ వల్ల వచ్చాం మేము. లేదా ఇంత సాహసం చేసి ఈ కంట్రీలోకి వచ్చి ఇంత మీటింగ్ పెట్టడానికి మేము ఇంట్రెస్ట్ చూపలేము. ఇది మాత్రం నిజం. పైగా వాళ్ళు ఏమన్నారంటే నేను క్లియర్ చేస్తాను మీకు, మేము కూడా దాస్తలేదు, క్లియర్ చేస్తాను. కానీ ఈ దేశంలో ఉన్న మేము వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వి గివ్, ఏ సపోర్ట్ మేము ఇవ్వగలం. యు ఆర్ గుడ్. అలాగే అడిగిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, దే ఆర్ కమిటెడ్. సురేష్ గారు కానీ, రత్నరాజు గారు కానీ, అయ్యగారు కానీ వాళ్ళు అడిగారు. వాళ్ళకి తెలుసు కానీ వీఆర్ నాట్ ఓపెన్. అయ్యగారు కానీ ఏం సహకారం ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్గా పార్టీకి మెంబర్షిప్ అవసరం ఉంటుంది. ఇట్స్ వెరీ కాన్స్టిట్యూషనల్. మీకు అందరూ తెలుసు పార్టీకి మెంబర్షిప్ ఉంటుంది. పార్టీకి మెంబర్షిప్ మనం ఉంటేనే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము అనేది ఎవిడెన్స్, అది బలం. ఆ పార్టీ మెంబర్షిప్ని బట్టే పార్టీకి గుర్తింపు ఉంటుంది. పార్టీ నాయకుడు స్ట్రాంగ్ అవుతాడు, నిలబడతాడు. కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇంకా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు బికాస్ ఆఫ్ ది మెంబర్షిప్. ఇన్ అడిషన్ దట్, దానికి మించి ఇంకేంటంటే దాతృత్వం ఉంటే నీ సమాజాన్ని గురించి నీకు అర్థమైతే, నీ సమాజం నీ భారతదేశంలో పడుతున్నటువంటి నీ జాతి పడుతున్న శ్రమలు నువ్వు చూస్తే, నువ్వు అనిపిస్తే, నీ గుండెల్లో ఉంటే, నీ పరిస్థితులు అర్థమవుతాయి, నీకోసం పోరాడుతున్నటువంటి నాయకుడి కొరకు నువ్వేమైనా దాతృత్వంగా నీ కుటుంబం నుంచి నీ సంఘం నుంచి యూ కెన్ కాంట్రిబ్యూట్ డొనేషన్. దట్స్ 2 parts. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ ముగించాను. ఇప్పుడు ఆయన మంచి నాయకుడు కాబట్టి పేద వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఆయన యొక్క అజెండా ఏంటంటే మత స్వతంత్రం భారతదేశంలో కావాలి.
పేదలైనటువంటి 80% ప్రజలకు ఈనాటికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ 1 man 1 vote ఓటు హక్కు ఉన్నటువంటి ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా ఎంపీ అవ్వచ్చు అన్నది ఈనాటి కూడా నెరవేరలేదు. బికాస్ ఇట్స్ బీయింగ్ సోల్డ్. ఓటు అమ్మబడుతుంది, ఓటు కొనబడుతుంది, ఓటు వ్యాపారం అయిపోయింది. కాబట్టి డెమోక్రసీ భారతదేశంలో లేదు. కాబట్టి అధిక జనులైనటువంటి 80% మందికి చట్టసభల్లో అవకాశం వచ్చినప్పుడే భారతదేశంలో పేదరికం పోతుంది. భారతదేశంలో విద్య, నాణ్యమైన విద్య పేదవానికి అందుతుంది. భారతదేశంలో పేదవానికి నాణ్యమైనటువంటి వైద్యము లేదు, అందుతుంది. సామాన్యుడికి ఇల్లు కట్టుకున్న కనీసం 3 సెంట్లు పొలం దొరుకుతుంది. నిజమైన రైతుకి 3 ఎకరాల పొలం దొరుకుతుంది. అదే మనం అయితే ఒక ఐఏఎస్గా, ఒక ప్రతిభ ఉన్నవానిగా, ఒక డెడికేట్ చేసుకున్న వానిగా, సమర్పించిన వారుగా ఆ వ్యక్తి మనం పార్లమెంట్లో ఉంటే మన జాతికి ఏమైనా చేస్తాం అంటే ఉద్దేశంతో కొన్ని పథకాలు పెట్టి ఈ పార్టీని రీచ్ చేసి ప్రజల్లోకి వచ్చి 2975 సుమారు మైళ్ళు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని ఈ పార్టీ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి, దార్శనికుడు, దళాధిపతి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, జేఎస్ఆర్ గారు, ఐఏఎస్ రిజైన్, నాట్ రిటైర్డ్. ఆయనకు సపోర్ట్ చేయడానికి, సపోర్ట్ పొందడానికి ఆయన అర్హుడు. కాబట్టి we request you all to support him, support our people in Andhra Pradesh, in India. చివరగా సోదరులు, అంబేద్కర్ సోదరులు ఎక్కడ ఉన్నారు? జై భీమ్ టు యూ ఆల్. I'm very happy that you are here in this meeting. I would like to request all of your support. ఇంతవరకు మీరు చేశారు. అనేక మంది దళిత నాయకులకు, బహుజన నాయకులకు, రకరకాల మూవ్మెంట్ లీడర్స్ సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు యూ ప్లీజ్ సపోర్ట్ హిమ్ అండ్ సీ హిమ్. చూడండి, మన అంబేద్కర్ కలగనటువంటి కళలు నెరవేరిపోతున్నాయి. దానికి దేవుడు మాకు చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, మీ అందరినీ చెప్తున్నాను, ఇది ఈ ఇంటర్నేషనల్ డయాస్ మీరు ప్రార్థిస్తే మాకు సహకారంగా ఉంటే గ్లోబల్ డయాస్ అవుతుంది. ఈ ఇంటర్నేషనల్ గొప్ప ఈ డయాస్ గ్లోబల్ డయాస్ అవుతుంది. మేము అనేక రకాలుగా ఈ వేదికను అన్ని దేశాలకి తీసుకెళ్ళబోతూ ఉన్నాం. టు యూరప్, టు యుఎస్, టు ఆఫ్రికా, టు సమ్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ మేము తీసుకెళ్ళబోతూ ఉన్నాం, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ. కాబట్టి సపోర్ట్ చేయండి, ప్రార్థించండి. ఇంకా టైం లేదు కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. We love your support, and as you support, we be faithful. మేము విశ్వాసంగా పనిచేస్తాం.